Exercise 6a completed. Now let us see some important formula. Integral e power of ax dx is equal to e power of ax by a plus c. Integral sin of ax plus b into dx is equal to minus cos of ax plus b by a. X కోషంట్ ఏదైతే ఉందో అది ఏ రాసుకుంటామండి ప్లస్ సి. ఇంటిగ్రల్ cos of ax plus b dx is equal to sin of ax plus b by a. X quotient a plus c. Integral secant square ax plus b dx is equal to tan of ax plus b by a plus c. ఇక్కడ x quotient a రాసుకున్నాం డినామినేటర్లో. At the same integral cosecant square ax plus b dx is equal to minus cot of ax plus b by a. X quotient ఏముంది ఇక్కడ a రాసుకుంటాం డినామినేటర్లో ప్లస్ c. ఇంటిగ్రల్ cosecant ax plus b cot of ax plus b dx is equal to minus cosecant ax plus b by a plus c. ఇక్కడ x quotient ఏముంది a by a అని రాసుకుంటాం. ఇంటిగ్రల్ secant ax plus b tan of ax plus b dx is equal to secant ax plus b by a. x quotient a ఉంది కాబట్టి a plus c అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ f dash x by f of x dx is equal to log of f of x mod f of x plus c. అంటే మనకి ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఏదైతే ఇచ్చాడో దానికి డెరివేటివ్ పైన ఉందనుకో న్యూమరేటర్లో, అప్పుడు ఫార్ములా లాగ్ ఆఫ్ mod f of x అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ f of x హోల్ పవర్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ f dash x dx is equal to f of x హోల్ పవర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 ప్లస్ సి. ఇక్కడ మనకి ఏదైతే ఫంక్షన్ ఇచ్చాడో ఆ ఫంక్షన్ డెరివేటివ్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు దీని పవర్ అయితే ఎంతైతే ఉందో ఆ పవర్ ప్లస్ 1 బై ప్లస్ 1 రాసుకుంటాం. నెక్స్ట్ ఇంటిగ్రల్ f dash x బై రూట్ ఆఫ్ f of x dx is equal to 2 రూట్ ఆఫ్ f of x ప్లస్ సి. సో డినామినేటర్లో రూట్లో ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి డెరివేటివ్ పైన ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా 2 రూట్ ఆఫ్ f of x ప్లస్ సి అని రాసుకుంటాం. సాల్వ్ ప్రాబ్లము పేజ్ నెంబర్ 193. సాల్వ్ ప్రాబ్లమ్ 1. ఎవాల్యూట్ ఇంటిగ్రేట్ x పవర్ ఆఫ్ 5 బై 1 ప్లస్ x పవర్ ఆఫ్ 12 ఇంటూ dx. x పవర్ ఆఫ్ 5 బై 1 ప్లస్ x పవర్ ఆఫ్ 12 dx ను గణించుము. చూడండి, ఇది సొల్యూషన్. ఇంటిగ్రల్ x పవర్ ఆఫ్ 5 బై 1 ప్లస్ x power of 6 whole square and రాసుకుంటాం. x power of 12 we can write x power of 6 whole square. 6 2s are 12, then we get x power of 12. ఈ x power of 12 ని x power of 6 whole to the power of 2 అని రాసుకోవచ్చు. సో ఇలా రాసుకుంటాం వల్ల మనకు రాంగ్ ఏం లేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి x పవర్ ఆఫ్ 6 టీ అనుకుంటున్నాం. మనకి దీన్ని సింప్లిఫై చేయాలంటే మనకి ఫార్ములాస్ లేవు కాబట్టి మనకి దీన్ని మనకి తెలిసినటువంటి ఫార్ములాస్లోకి మార్చాలి. సో x పవర్ ఆఫ్ 6ని టీ అనుకున్నాం అనుకోండి, న్యూమరేటర్లో వాల్యూ వస్తుంది x పవర్ ఆఫ్ 5. లెట్ x పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు టీ. x పవర్ ఆఫ్ 6ని టీ అనుకుంటాం. నౌ డిఫరెన్షియేటింగ్ with respect to x, ఇరువైపులా అవకలనం చేయగా, సో x పవర్ ఆఫ్ 6 ఏమైతే రాసుకోవచ్చు, x పవర్ ఆఫ్ m. x పవర్ ఆఫ్ m డెరివేటివ్ ఏంటి, n ఇంటూ x పవర్ ఆఫ్ m మైనస్ 1 దట్ ఈస్ 5 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ టు t. టీకి డెరివేటివ్ అవుతుంది 1 dt, డెరివేటివ్ ఆఫ్ t dt అని రాసుకుంటాం. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ x కాబట్టి dx అని రాసుకుంటాం. సో ఇక్కడ న్యూమరేటర్లో x పవర్ ఆఫ్ 5 dx ఉంది కాబట్టి x పవర్ ఆఫ్ 5 dx అని రాసుకుంటాం. అంటే ఈ 6ని అవతలకు పంపిస్తాం అనుకోండి, x పవర్ ఆఫ్ 5 dx ఈజ్ ఈక్వల్ టు dt బై 6 అవుతుంది. సో మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, x పవర్ ఆఫ్ 6 ప్లేస్లో టీ అని రాసుకుంటాం, x పవర్ ఆఫ్ 5 dx ప్లేస్లో
డిటి బై 6 అని రాసుకుంటాం. సో ఈ వాల్యూస్ని ఈ ప్లేస్లో రాసుకుందాం. therefore integral x power of 5 by 1 plus x power of 6 whole square into dx. This is equal to integral x power of 5 into dx, that is dx by dt by 6 and రాసుకుందాం. 1 by 1 plus t square into dt by 6. x power of 5 dx, that is equal to dt by 6. x power of 5 dx ప్లేస్ లో dt by 6 అని రాసుకుంటాం. x power of 6 ని t అనుకున్నాం కదా, ఆ t అని రాసుకున్నాం. x power of 6 ప్లేస్ లో t అని రాసుకున్నాం. హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఈ ఫార్ములా ఇంటిగ్రల్ 1 by 1 plus t square ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx, that is tan inverse x formula, tan inverse x. This is equal to 1 by 6 constant. కామన్ తీసేస్తే 1 by 1 plus t square into dt అవుతుంది. This is equal to 1 by 6 into this formula tan inverse t plus c. This is equal to 1 by 6 tan inverse. ఈ t అంటే ఏమనుకున్నాం మనం, x power 6, x power 6 అని రాసుకోవాలి ప్లస్ c. ఒకసారి చూడన్నాను, ఇంటిగ్రల్ x పవర్ ఆఫ్ 5 బై 1 ప్లస్ x పవర్ ఆఫ్ 12 dxను గణించము. సో ఈ x పవర్ ఆఫ్ 12ని x పవర్ ఆఫ్ 6 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. సో x పవర్ ఆఫ్ 6ని t అనుకుంటే ఈ x పవర్ ఆఫ్ 5ని కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే తీసుకురావచ్చు దాన్ని. సో x పవర్ ఆఫ్ 5ని x పవర్ ఆఫ్ 12ని చేంజ్ చేయాలి కాబట్టి దీన్ని x పవర్ ఆఫ్ 6ని t అనుకుంటాం. x పవర్ ఆఫ్ 6ని t అనుకుంటే దీన్ని డెరివేటివ్ కడతాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x అవకలనం చేయగా. సో అప్పుడు x పవర్ 6 అవకలనం ఏమవుతుంది, n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1, n ఇంటూ n ప్లస్లో ఉంది 6 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1, 6 మైనస్ 1 అంటే 5. ఎక్స్లో ఉంది కాబట్టి dx రాసుకుంటాం. ఈజ్ ఈక్వల్ టు ఇది t ఒకటి ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు t అంటే dt అవుతుంది. సో ఇక్కడ x పవర్ ఆఫ్ 5 dx కావాలి కాబట్టి సో 6ని అవతల పంపించేస్తే మనం dt బై 6 అని రాసుకుంటాం. సో ఈ రెండు వాల్యూస్ని దీంట్లో రాసుకుంటాం. ఎక్స్ పవర్ ఆఫ్ 5 ప్లేస్లో ఎక్స్ పవర్ ఆఫ్ 5 dx ప్లేస్లో dt బై 6 రాయాలి. ఎక్స్ పవర్ ఆఫ్ 6 ప్లేస్లో t రాసుకుంటాం. అదే రాసాను ఇక్కడ మనం. సో 1 బై 6ని కామన్ తీసేస్తాం కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి కామన్ తీసేస్తే ఇంటిగ్రల్ 1 by 1 plus t square into dt అవుతుంది. ఇది ఫార్ములా ఉంది. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx, దట్ ఈజ్ ఈక్వల్ టు tan inverse x. ఇక్కడ టీలో ఉంది కాబట్టి tan inverse t రాసుకుంటాం. సో టీలో మనకి టీని ఎక్స్లో నుంచి టీలో కన్వర్ట్ చేసాం కాబట్టి టీ ప్లేస్లో ఏమనుకుంటే అది రాయాలి, x పవర్ 6 ప్లస్. సెకండ్, ఎవాల్యూట్ ఇంటిగ్రల్ cos cube x sin x dx. ఇంటిగ్రల్ cos cube x sin x dx ను గణించము. ఇక్కడ మనకి cos x అని t అనుకున్నాం అనుకోండి, cos x డెరివేటివ్ ఏంటి, sin x. సో cos x ని t అనుకుంటే sin x వచ్చేస్తుంది. సో సొల్యూషన్ ఇంటిగ్రల్ cos cube x sin x dx, let cos x is equal to t, differentiating with respect to x. ఇరువైపులా అవకలనం చేయగా, ఇరువైపులా అవకలనం x రీత్యా అవకలనం చేయగా అని రాసుకుంటే x డెరివేటివ్ ఏంటి, మైనస్ sin x dx is equal to dt. ఇక్కడ xలో ఉంది, ఇది tలో ఉంది. cos x డెరివేటివ్ మైనస్ sin x dx, xలో ఉంది కాబట్టి dx డెరివేటివ్ కడతాం. ఇక్కడ tలో ఉంది కాబట్టి dt రాసుకుంటాం, డెరివేటివ్ ఆఫ్ t. ఇక్కడ t దృష్ట్యా అవకలనం చేయగా అని రాసుకుంటాం, అంటే t దృష్ట్యా అవకలనం చేయగా dt రాసుకుంటాం. ఇక్కడ x దృష్ట్యా అవకలనం కాబట్టి dx అని రాసుకుంటాం. సో ఇక్కడ మనకు కావాల్సింది sin x dx కావాలి కాబట్టి ఈ మైనస్ నెట్వర్క్ తీసామనుకోండి, sin x dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ dt అవుతుంది. సో sin x dx ప్లేస్లో మైనస్ dt అని రాసుకుంటాం.
కాస్ ఎక్స్ ప్లేస్లో టీ అని రాసుకుంటాం. therefore ఇంటిగ్రల్ టీ క్యూబ్ డిటి మైనస్ డిటి, ఇంటిగ్రల్ టీ క్యూబ్ అంటే కాస్ ఎక్స్ని టీ అనుకున్నాం కాబట్టి టీ రాసుకున్నాం. అలాగే సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిటి వచ్చింది, మైనస్ డిటి రాసుకున్నాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కామన్ తీస్తే మైనస్ ఇంటిగ్రల్ టీ క్యూబ్ డిటి. మనకి ఫస్ట్ ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ పవర్ ఆఫ్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ అంటే కాస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 4 బై 4 ప్లస్ సి. ఒకసారి చూడనా, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ కాస్ ఎక్స్ టీ అనుకుంటే సైన్ ఎక్స్ వచ్చేస్తుంది. సో మనకి కాస్ ఎక్స్ టీ అనుకున్నాం అంటే ఇరువైపులా ఎక్స్ రూసి అవకలనం చేయగా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో కాస్ ఎక్స్ డెరివేటివ్ అవుతుంది మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఉంది కాబట్టి టీ దృష్టి చేస్తే టీ డిటి రాసుకుంటాం. సో మైనస్ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ నటు పంపించేసి మైనస్ డిటి అవుతుంది. సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిటి. సో సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మైనస్ డిటి రాసుకున్నాం, కాస్ ఎక్స్ ప్లేస్లో టీ రాసుకుంటాం. టీ క్యూబ్ మైనస్ డిటి. సో మైనస్ కామన్ తీసేస్తే ఇంటిగ్రల్ టీ క్యూబ్ డిటి అవుతుంది. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్. ఫార్ములా ఏంటి? ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి. సో టీ ప్లేస్లో కాస్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ 4 బై 4 ప్లస్ సి అని రాసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ డిఎక్స్. సొల్యూషన్ ఇంటిగ్రల్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడండి అన్న, 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ టీ అనుకున్నాం అనుకోండి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ రాదు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ని టీ అనుకుంటే ఇది వస్తుంది 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ని టీ అనుకున్నాం అనుకోండి, ఎక్స్ డెరివేటివ్ అవుతుంది 1 బై ఎక్స్ డెరివేటివ్ అవుతుంది మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో ఇదే వస్తుంది మనకి. సో మనకి లెట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాము. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇరువైపులా ఎక్స్ రూసియా అవకలనం చేయగా అని రాసుకుంటే ఎక్స్కి అవకలనం ఏంటి? 1, ఎక్స్ డెరివేటివ్ 1. సో 1 బై ఎక్స్ డెరివేటివ్ అవుతుంది, అవకలనం ఏమవుతుంది? మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ ఎక్స్లో ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటాం, ఇక్కడ టీలో ఉంది కాబట్టి డెరివేటివ్ ఆఫ్ టీ అంటే డిటి అని రాసుకుంటాం. సో 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో డిటి అని రాసుకుంటాం. 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో డిటి రాసుకుంటాం, ఈ పవర్ ఆఫ్ టీ రాసుకుంటాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ టీ డిటి, ఈ పవర్ ఆఫ్ టీ డిటి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇన్ ఫార్మ్ ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ సి. దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ సి. చూడండి ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ని టీ అనుకున్నాం అనుకోండి, దీని డెరివేటివ్ కడితే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. ఎక్స్ డెరివేటివ్ 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో రాసుకోవచ్చు, డిటి రాసుకుంటాం. అంటే 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లేస్లో డిటి రాసుకుంటాం. సో ఇది టీ అనుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ని టీ అనుకున్నాం కాబట్టి టీ రాసుకుంటాం. ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ టీ డిటి. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫార్ములా ఏంటి? ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి టీ రాసుకుంటాం, ఈ పవర్ ఆఫ్ టీ ప్లస్ సి.
సో టీ అంటే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం కాబట్టి అదే రాసుకున్నాం, టీ ప్లస్లో ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్. ఫిఫ్త్ ప్రాబ్లం, evaluate integral sin power of 4x by cos power of 6x dx. ఇంటిగ్రల్ sin power of 4x by, ఇక్కడ న్యూమినేటర్లో sin power of 4x ఉంది కాబట్టి డినామినేటర్లో కూడా cos power of 4 రాసుకోవాలి. cos power of 4x into cos power of 2x into dx. cos power of 6x ని cos power of 4x into cos square x అని రాసుకున్నాం. బేసెస్ ఈక్వల్ అయితే పవర్ షుడ్ బి యాడ్, అంటే 4 + 2 ఎంత 6 వచ్చేస్తుంది. అంటే cos power of 6 ని డివైడ్ చేసి రాసుకున్నాం, cos power of 4x into cos square x అని రాసుకున్నాం. ఇప్పుడు రెండింటిని డివైడ్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin by cos tan power of 4x 1 by cos square secant square x into dx. And now we can take tan x is equal to t. Tan x is equal to t. What is derivative of tan x? Secant square x. So now let us take tan x is equal to t. ఇక్కడ tan x డెరివేటివ్ secant square x కాబట్టి మనం tan x ని t అనుకున్నాం. అప్పుడు డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x, డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే ఇరువైపులా అవకలనం చేయగా, x చూసి అవకలనం చేయగా, అప్పుడు tan x అవకలనం ఏంటి? secant square x dx ఈజ్ ఈక్వల్ టు dt. సో secant square x dx ప్లేస్లో dt రాసుకుంటాము, tan x ప్లేస్లో t రాసుకుంటాం. Therefore integral t power of 4 integral tan power of 4 dt. What is the formula? Tan power of 4 plus 1 by 4 plus 1. 4 plus 1 by 4 plus 1 plus c. This is equal to t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ tan x, tan power of 5x by 5 plus c. ఒకసారి చూడండి, evaluate integral sin power of 4x by cos power of 6x plus c. ఈ cos power of 6 ని cos power of 4 cos square అని రాసుకుంటాం. భూముల సమానం ఘాతాన్ని కలుపుకుంటాం. 4 plus 2 ఎంత 6 వస్తుంది. సో ఈ రెండింటిని sin by cos tan power of 4x అని రాసుకుంటాం. 1 by cos square secant square x అవుతుంది dx. ఇప్పుడు tan x డెరివేటివ్ secant square x. సో tan x ని t అనుకుంటాం. t అనుకొని ఇరువైపులా అవకలనం చేస్తాం x రీత్యా, అప్పుడు tan x అవకలనం అవుతుంది secant square x dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. సో secant square x dx ప్లేస్లో dt రాసుకుంటాం, tan x ప్లేస్లో t రాసుకుంటాం. సో ఇంటిగ్రల్ tan power of 4 dx దట్ ఈజ్ ఈక్వల్ టు t power of 4 plus 1 by 4 plus 1 plus c. సో t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ tan x అనుకున్నాం కాబట్టి tan power of 5 by 5 plus c. ప్రాబ్లము evaluate integral sin square x dx. సొల్యూషన్ ఇంటిగ్రల్ sin square x, sin square x అంటే 1 minus 2 sin square x is equal to cos 2x ఫార్ములా. సో sin square x అంటే ఎలా వస్తుందంటే 1 అవతల ట్రాన్స్ఫర్ చేస్తే cos 2x minus 1, దెన్ sin square x is equal to 1 minus cos 2x by 2 రాసుకోవచ్చు. సో sin square ప్లేస్లో 1 minus cos 2x by 2 అని రాసుకుంటాను. 1 minus cos 2x by 2 into dx. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2ని డినామినేటర్ 2 ఉంది కదా, 2ని డివైడ్ చేస్తున్నాం న్యూమినేటర్లో ఉన్న వాల్యూస్. ఇంటిగ్రల్ 1 by 2 dx minus cos 2x by 2 ఇంటిగ్రల్ dx డివైడ్ చేస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 కాన్స్టెంట్, 1 by 2 ఇంటిగ్రల్ 1 dx minus 1 by 2 ఇంటిగ్రల్ cos 2x into dx. So this is equal to 1 by 2 integral 1 x minus 1 by 2 integral cos 2x
సైన్ 2x బై 2. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి బై 2 రాసుకోవాలి బై ఫార్ములా. సిన్స్ ఇంటిగ్రల్ cos of ax plus b into dx is equal to sin ax plus b by a plus c. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ఉంది కాబట్టి బై ఏ రాసుకున్నాం. ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి బై 2 రాసుకున్నాం. సో చూడండి ఒకసారి ఇంటిగ్రల్ sin square x dx. sin square x ఆ ప్లేస్లో మనకి ఏం రాసుకోవచ్చు ఫార్ములా 1 minus 2 sin square x is equal to cos 2x. దీని నుంచి మనకి sin square x is equal to 1 minus cos 2x by 2 రాసాం. ఇక్కడ డినామినేటర్లో 2 ఉంది కాబట్టి న్యూమినేటర్లో 2 టర్మ్స్కి చెందుతుంది. డివైడ్ చేసాం 1 by 2 ఇంటిగ్రల్ 1 by 2 dx మైనస్ cos 2x by 2 into dx. ఇక్కడ 1 by 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ 1 dx అవుతుంది. మైనస్ 1 by 2 కామన్ తీస్తే ఇంటిగ్రల్ cos 2x dx. 1 by 2 ఇంటిగ్రల్ 1 x మైనస్ 1 by 2 ఇంటిగ్రల్ cos 2x sin 2x by 2. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదంటే రాసుకుంటాం 2 ప్లస్ సి. ఆ ఫార్ములా ఇంటిగ్రల్ cos ఆఫ్ x ప్లస్ b, దాని ఫార్ములా sin ఆఫ్ x ప్లస్ b బై ఏ. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదంటే అది రాసుకుంటాం. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 2 ఉంది కాబట్టి బై 2 రాసుకుంటాం.